విచ్చేసిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి మాటలు చేతలు మహిళల పట్ల ఆయనకున్న చిన్న చూపు ప్రతి సందర్భంలో కూడా బయటపడుతూనే ఉంది. నిజంగా ఈ రోజు ఎంత దురదృష్టకరమైన రోజు అంటే ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు గాని అత్యాచారాలు గాని క్రైమ్ రేట్ పెరిగిపోతున్న విజయవాడలో మరి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు పెట్టారు. దానికి రమ్మని ఇన్విటేషన్ కూడా పంపించారు. కానీ అక్కడ ఫ్లైట్ దిగగానే ఒక విద్రోహ శక్తిను అరెస్ట్ చేసినట్టు కారులో తీసుకొని వెళ్ళి ఎవరికి కూడా నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అని తెలియనికుండా మరి పోలీసులందరూ కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం చూస్తుంటే ఒక శాసన సభ్యురాలకే ఏపీలో రక్షణ లేదు అంటే ఒక సామాన్య మహిళకి ఏం రక్షణ ఉంటుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గొప్పగా చెప్తున్నారు జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు పెట్టామని. ఆ సదస్సు ఎందుకు పెట్టారయ్యా? నారా బ్రహ్మిణి అలాగే వెంకయ్య కూతురు ఏం మాట్లాడుతుందో పబ్లిసిటీ ఇచ్చుకోవటానిక? ఇది మీ సొంత పార్టీ విషయమా, మీ సొంత ఖర్చా అని నేను అడుగుతున్నాను. అసెంబ్లీ డబ్బుతో దాదాపుగా 13 కోట్లకు పైగా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుతో మరి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు పెట్టి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని ఎలా అరికట్టాలి, మహిళా సాధికారత ఎలా సాధించాలి అని ప్రపంచ దేశాల నుంచి మహిళల్ని పిలిపించి ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరినీ కూడా పిలిపించి డిస్కషన్ చేస్తారనుకుంటే ఈరోజు సొంత ఏపీలో ఉన్న శాసనసభ్యురాలనే ఆ మీటింగ్ కి రానికుండా ఈ విధంగా అరెస్ట్ చేశారు అంటే ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు స్పీకర్ గారు మీకు నేనంటే భయం అని నేను అడుగుతున్నాను. పార్లమెంటు డెమోక్రసీ అంటేనే అధికార పక్షం ప్రతిపక్షం. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా అధికార పక్షం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది. అధికార పక్షాన్ని మెడలు వంచి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాడుతూనే ఉంటుంది. అసెంబ్లీలో మహిళా సమస్యల మీద నేను మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా నన్ను ఎలా ఇరిటేట్ చేయాలి, నన్ను ఎలా సస్పెండ్ చేయాలి, నన్ను ఏం చేయాలన్న ప్లానింగ్లతోనే మీ జీవితం సరిపోయింది. అసలు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా కాల్మనీ సెక్స్ రాకెట్ లో మహిళల్ని వ్యభిచార కూపంలో దించుతుంటే 2 రోజులు నేను పోరాడితే చివరికి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎన్ని కథలు అల్లి నన్ను 1 year సస్పెండ్ చేశారు రూల్స్ కు విరుద్ధంగా. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజేమో మహిళా పార్లమెంట్ సదస్సుకి నేను వస్తే ఎక్కడ సమస్యల మీద గళమెత్తుతానో అని చెప్పి నన్ను అరెస్ట్ చేయించి డీజీపీ గారు అంతటి వారితో ఈరోజు సోషల్ మీడియాలో ఆవిడ పెట్టిన కొన్ని వ్యాఖ్యలు రెచ్చగొట్టేలాగున్నాయి అంటున్నారు. ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. కోడెల శివప్రసాద్ గారి కోడలు తన ఆర్తనాదం ఏంటి, తన బాధ ఏంటి, తనని తన కుటుంబ సభ్యుల్ని స్పీకర్ గారు తన అధికారంతో ఎలా టార్చర్ పెడుతున్నారు అన్న ఆవిడ మాట్లాడిన వీడియో మీరు కేసులు పెట్టకుండా ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆవిడ్ని తొక్కేస్తుంటే ఒక మహిళా శాసనసభ్యురాలుగా మహిళకి న్యాయం చేయడానికి ఆ వీడియో అప్లోడ్ చేస్తే అది తప్ప? ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి స్పీకర్ గారి క్యారెక్టర్ ఏంటో. ఇంట్లో ఏం చేస్తారు, ఫ్లైట్ ఎక్కితే ఏం చేస్తాడు, కోడల దగ్గర ఏం చేస్తారు, మహిళా సాధికారత కోసం మాట్లాడే స్టేజ్ మీద ఆయన మాటలు ఎలా ఉంటాయో తెలియాలి కదా. ఇంట్లో ఏమో కోడలి ఆర్తనాదాలు, ఎయిర్ హోస్టెస్ దగ్గరేమో దురుసు ప్రవర్తన. కానీ అమరావతిలో చూస్తే మహిళా సాధికారత కోసం నీతులు మాట్లాడుతున్నారు. ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు చూస్తుంటే కారు షెడ్ లో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అనే మాటలు చూస్తుంటే ఇది ఫెమినిజమా లేక అహంకారంతో కూడిన ఫాసిజమా అని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే మహిళల పట్ల స్పీకర్ గారికి ఎంత చిన్న చూపు ఉందో ఈ ఇష్యూ ఒకటి చాలు. ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారితో మాట్లాడారు, శ్రీకాంత్ రెడ్డి గారితో మాట్లాడి మాకు ఇన్విటేషన్లు పంపించి మహిళా శాసనసభ్యురాలను అందరినీ కూడా రమ్మని మీకు హోటళ్లు వేశాం, మీకు సీట్లు రిజర్వ్ చేశామని చెప్పి ఈరోజు నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారే.
నా దగ్గర బాంబులు దొరికాయా, గన్నులు దొరికాయా, కత్తులు దొరికాయా, ఏం దొరికాయి? నేను ఏం చేసేస్తాను? ఒకవేళ నేను ఏదో చేస్తానన్న భయం ఉంటే మీరు ఎందుకు ఇన్విటేషన్ పంపించారు? ఒకటి కాదు 2 ఇన్విటేషన్లు పంపించారు. ఒకటి హైదరాబాద్ లో మణికొండ నా ఇంటికి, ఒకటి నగిరిలో నా నియోజకవర్గంలో నా ఇంటికి పంపించారు. మరి నేను రావటం ఇష్టం లేకపోతే, నేను వస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటే, అంటే మీరు పంపించి నేను రాకపోతే మహిళా సమస్యల మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఈ రోజు రాలేదని నా మీద బురద జల్లాలన్న ప్రయత్నం మీరు చేయడం నిజం కాదా? నేను నిజంగా మహిళల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహానాడు లాగా జరుగుతున్న మీ మీటింగ్ రావాల్సి వచ్చిందే కానీ అక్కడికి రావాల్సిన అవసరం మాకేముందండి? ఈరోజు అక్కడ మాట్లాడిన మాటలు, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీరు ఫ్లైట్ లో టికెట్లు వేసి, 5 స్టార్ హోటల్స్ లో రూమ్లు వేసి, వాళ్ళకి ఖరీదైన కార్లు పెట్టి, మంచి మంచి భోజనం పెట్టి మిమ్మల్ని పొగిడించుకోవడానికి తీసుకొచ్చుకున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంతమంది మహిళలు బలైపోయారు, వాళ్ళ కష్టాలు ఏంటి అని తెలిసిన వాళ్ళు మీరు పిలిచి ఒకైనా మీరు ఆ సదస్సుకు పిలిచి మాట్లాడిస్తే మీరు పెట్టిన ఆ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఒక సార్థకత ఉండేది. ఒక వనజాక్షిని పిలిచి మాట్లాడినా, ఒక రిషితేశ్వరి తల్లిని పిలిచి మాట్లాడినా, ఒక లావణ్య తల్లిని కానీ, గౌతమి చెల్లెలు కానీ, జానీమూన్ కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ ఇలా తీసుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళని తీసుకొచ్చి మీరు డిస్కషన్ పెట్టుంటే మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాళ్ళ సాధికారత సాధించాలంటే ఏం చేయాలో అనేదానికి వాళ్ళు కూడా సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళు. అంతేగాని ఈరోజు రాజకీయాలకు అతీతంగా మేము ఈ సదస్సును పెట్టామని చెప్పి వెబ్సైట్లో గొప్పగా పెట్టారే, మరి ఈరోజు వెంకయ్య నాయుడు కూతురు అలాగే చంద్రబాబు నాయుడు గారు కోడలు మాత్రమే గొప్పవాళ్ళ? వాళ్ళు మాట్లాడిన మాత్రమే మీరు టెలికాస్ట్ చేస్తారా? కోడలి శివప్రసాద్ గారి కోడలు చెప్పింది మీరు టెలికాస్ట్ చేయరా అని నేను అడుగుతున్నాను. అంటే అసెంబ్లీలో కానీ సదస్సులో కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడనివ్వము అని చెప్పే పద్ధతిలో ఈరోజు అహంకారపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తుంటే దానికి డీజీపీ గారు కూడా వంత పాడటం చాలా బాధాకరంగా ఉంది. నేను మొన్న ప్రెస్ మీట్ లోనే చెప్పాను, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళకున్న రూల్స్ ప్రకారం పనిచేయకుండా చంద్రబాబు నాయుడు గారి మాటే శాసనం, చంద్రబాబు నాయుడు గారి మాటే చట్టంలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు నివసిస్తున్న విజయవాడ చుట్టుపక్కలంతా కూడా అన్యాయాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఎంతో మంది జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అంటే దానికి చంద్రబాబు నాయుడు అండ ఉన్నట్టా లేదా? ఈ పోలీసులు నిద్రపోతున్నట్టా కాదని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఒక మహిళా శాసనసభ్యురాలు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల సమస్యలు చెప్పాలి అంటే కుదరదు. వ్యతిరేకంగా మాట్లాడితే రానిము, పాజిటివ్ గా మాట్లాడితే రానిస్తామని డీజీపీ సాంబశివరావు గారు చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందండి నాకు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హక్కులు కాలరాస్తుంటే వెళ్ళి స్పీకర్కి చెప్పుకుంటాం, కానీ కంచే చేను వేసినట్టు స్పీకర్ గారే ఈ రోజు మా హక్కుల్ని కాలరాస్తుంటే మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఒక మహిళా సదస్సులోనే ఈ విధంగా ఉంటే భవిష్యత్తులో అక్కడ అసెంబ్లీకి మేము అటెండ్ కావాలంట. మేము లోపలికి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడి బయటకు వచ్చే పరిస్థితి ఉందా అండి? తెలుగుదేశం గూండాల చేతిలో మేము బలైపోమా? వాళ్ళకు అండగా ఉన్న పోలీస్ చేతిలో బలైపోమా? ఇళ్లలో బాంబులు చుట్టి ఇళ్లు పేలిపోయిన దాఖలాలు టీవీల్లో చూసాం. అలాంటి వాళ్ళు నిర్వహించే ఆ సభల్లో మేము వెళ్ళి ప్రాణాలతో బయటపడగలమా? ఏ ధైర్యంతో మేము అసెంబ్లీకి వెళ్ళి ఈరోజు ప్రజా సమస్యల మీద గళం ఇప్పగలమో మీరు చెప్పండి. మన రాష్ట్రంలో మనం కట్టిన ట్యాక్సుల డబ్బుతో ఈరోజు మీటింగ్ పెట్టి దానికి 10,000 మంది స్టూడెంట్స్ రమ్మని వాళ్ళని ప్రొక్లైనర్లలో తీసుకెళ్తున్నారు. ఈరోజు దేశం మొత్తం స్టూడెంట్స్ వచ్చారండి. మీకు జనం పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు చెప్పే సోది వినటానికి కాలేజ్ పిల్లల్ని తీసుకొచ్చి తిండి లేకుండా, వాళ్ళకి కూర్చోవడానికి ఇష్టం లేకపోతే బయటకి పోనీయకుండా, వాళ్ళకి వెళ్ళడానికి వెహికల్స్ లేకుండా ఒక పశువుల్ని, సంతలో పశువుల్ని ట్రక్కుల్లో తీసుకెళ్ళినట్టు ప్రొక్లైనర్లో తీసుకెళ్తున్నారు. అదే దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఫ్లైట్లు, 5 స్టార్ హోటల్స్, ఖరీదైన కార్లు. ఎంత చిన్న చూపు మన తెలుగింటి ఆడపడుచులు అంటే ఒకసారి చంద్రబాబు నాయుడికి మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మొదటి రోజే చెప్పాను, చంద్రబాబు నాయుడికి ఈ జాతీయ మహిళా సదస్సు
నిర్వహించే అర్హత లేనే లేదు. ఎందుకంటే ఆయన మహిళా వ్యతిరేకి. ఈరోజు మహిళల మీద జరిగిన అన్ని దాడులకు కూడా సెటిల్మెంట్ ముఖ్యమంత్రి లాగా వనజాక్షి విషయం కానీ, లావణ్య విషయం కానీ, రిషితేశ్వరి విషయం కానీ, డబ్బులతో ఆడదాని మాన ప్రాణాలు కొనొచ్చని చీప్ మెంటాలిటీ ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అలాంటి వాడు మహిళా సాధికారతకి ఎటువంటి న్యాయం చేయలేడు అని కూడా నేను చెప్పాను. కానీ ఈరోజు అలాంటి వాళ్ళని పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈరోజు మీరు స్టేజ్ మీద చూస్తే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాద్ నాయుడు వీళ్ళ ఫోటోలు ఉంటాయి, కానీ మహిళా మంత్రుల ఫోటోలు కూడా లేవు. అంటే వీళ్ళకి మహిళల మీద ఎంత చిన్న చూపు ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్షం మా మీద అట్లాగూ ప్రేమ ఉండదు. మీ పార్టీలో ఉన్న వాళ్ళ మీదన్న ప్రేమ ఉందా, గౌరవం ఉందా అని నేను అడుగుతున్నాను. కనీసం ప్రజల చేత ఎన్నుకోబడిన 4 గిరిజన ఎమ్మెల్యేలు మన పార్టీలో ఉంటే ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పైపెచ్చు బాక్సైట్ గురించి గిరిజనులకు అండగా ఉందని గిడ్డీశ్వరి మీద దేశద్రోహం కేసే పెట్టారు. ఎంత గౌరవం ఉందో మహిళలకి చంద్రబాబు నాయుడికి అండ్ స్పీకర్ గారికి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడితేనే రూల్స్ కి విరుద్ధంగా నిరంకుశంగా సంవత్సరాలు సస్పెండ్ చేసే ఈ స్పీకర్ గారు కానీ, ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు కానీ రేపు అమరావతిలో అసెంబ్లీ నడిపిస్తే ఏ ఒక్క ఇష్యూ మీదైనా మమ్మల్ని మాట్లాడనిస్తారా? మా ప్రాణాలకి రక్షణ ఏంటి? ఎవరు గ్యారంటీ? ఈరోజు డీజీపీ సాంబశివరావు గారు మాట్లాడిన మాటల తర్వాత మాకున్న నమ్మకం అంతా కూడా పోయింది. ఈరోజు నాకు గన్మ్యాన్ని దించేస్తారండి. గన్మ్యాన్ ఎందుకు ఇస్తారండి? మా ప్రాణాలు కాపాడటానికి. అలాంటి గన్మ్యాన్ నీకేం పండ్రా అని చెప్పి దించేశాడు. నా ఫోన్లు తీసుకున్నారు, నేను ఎక్కడున్నానో తెలీదు. ఇంతమంది వాళ్ళు వీళ్ళు నన్ను చంపేయడానికి గ్యారంటీ ఏంటి? నేను చచ్చిపోతే నా పిల్లలకి తెల్లవరు. ఇది మొదటిసారి కాదు. అసెంబ్లీలో నేను అడుగు పెట్టిన రోజు నుంచి నా మీద నేను పొలిటికల్ గా పార్టీలో ఉండి నన్ను ఒక పొలిటికల్ లీడర్ గా, ఒక ఇష్యూ బేస్డ్ గా మాట్లాడిన మహిళా నాయకురాలుగా చూశాడు. కాబట్టి ఏ రోజు నన్ను ప్రత్యర్థిలాగో ఎనిమిలాగో నన్ను చూసి నన్ను నాశనం చేయాలన్న ప్రయత్నం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు సొంత అన్నకి పడ్డట్టు కష్టపడ్డా. షూటింగ్ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, రాత్రి పగలు పని చేస్తే ఈ రోజు ఆయన ఇచ్చిన భిక్ష ఏంటి? నాకు నా కొడుకు చనిపోయే పరిస్థితి. 5వ నెల నుంచి బ్లీడింగ్ అయింది. నా కొడుకు చచ్చిపోతాడు అనుకుంటున్నా కూడా నేను ఆయన కోసం పని బై ఎలక్షన్లో రూపాయి నాకు ఏ రోజు సహాయం చేయలేదు. నేను గెలవడానికి నాకు ₹1 ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో. నన్ను ఒక రెడ్డిగా చూసి, కులం చూసి నన్ను ఓడించాడు. ఈ రోజు నేను అసెంబ్లీలో అడుగు పెడితే అది జీర్ణించుకోలేక, అది అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీకి రాను, రూల్స్ కి విరుద్ధంగా అయినా పర్లేదు, 1 year సస్పెండ్ చేయండి, నేను చూసుకుంటానని చెప్పాడు. అంటే ఎంత అహంకారమో చూడండి, ఎంత మహిళా వ్యతిరేకం చూడండి, ఎంత సెంటిమెంట్ లేని మనిషి చూడండి. కోర్టులో చెప్తాడు అసెంబ్లీని శాసించే హక్కు కోర్టుకు లేదన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ తరఫున మీరు కౌంటర్ దాఖలు చేశారు? మీకు అనుకూలంగా ఇస్తే కోర్టులు గొప్పవి, నాకు ఎంట్రీ ఆర్డర్ ఇస్తే లోపలికి రానికుండా కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు పడేస్తారు నన్ను. ఆడవాళ్ళని వ్యభిచారంలోకి దించుతుంటే అది తప్పు అని ప్రశ్నించడం తప్ప నేను చేసిన తప్పేంటి? బోండామ్మ కన్నా తప్పు చేశానా? అచ్చెన్నాయుడు కన్నా తప్పుగా మాట్లాడానా? వయసు భయపడ్డా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. పెద్దలాగా నేను మాట్లాడానా? నేను మాట్లాడిన మాటలు డబ్బింగ్ చెప్పి 5-6 డ్రెస్సులు ఎడిటింగ్ చేసి అసలు మొత్తం అసెంబ్లీకే విరుద్ధంగా మీరు చేసిన పనులు అందరూ సిగ్గుతో తలదించుకునేలాగా చేస్తున్నారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ అనుకున్నారండి? అసెంబ్లీని అదేలాగా పెట్టారు, అలాగే జాతీయ మహిళా సదస్సుని అలాగే పెట్టారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేనప్పుడు మామూలు మహిళలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా నోరెత్తి అడుగుతారండి? ఏ విధంగా నోరెత్తి ప్రశ్నిస్తారు? పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తారు. నిన్న కర్నూలులో జరిగిన రేప్ విషయము 24 గంటలు డీజీపీ ఆఫీస్ చుట్టూరు మహిళ వాళ్ళ భర్తను పట్టుకొని తిరిగితే కంప్లైంట్ తీసుకునే వాళ్ళు లేరు. ఏ హత్య చూసినా, ఏ రేప్ చూసినా, ఏ దాడి చూసినా దాని వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీరు ఏం న్యాయం చేశారు? ఎవరికి న్యాయం చేశారు చెప్పండి?
ఈ రోజు జరుగుతుంది కామన్ మహిళా సాధికారిక సదస్సు లేకపోతే కార్పొరేట్ మహిళా సాధికారిక సదస్సు నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా రాజధానిలో మట్టు అసెంబ్లీ జరిగితే ప్రతిపక్షానికి ప్రాణాలకి హాని అనేది ఈరోజు క్లియర్ కట్ గా నాకు తెలిసింది. అసలు ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఏమైనా చేయగలమని డీజీపీ వ్యాఖ్యలతో నాకు బాగా అర్థమైంది. సో హక్కుల్ని కాపాడాల్సిన స్పీకర్ గారే ఈరోజు మహిళల్ని ఎమ్మెల్యేల హక్కులు కాలరాస్తూ ఈరోజు ఒక స్పీకరు క్యాబినెట్ లో పోయి మీటింగ్ లో కూర్చోవటం అనేది, తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులకు వెళ్ళి కూర్చోవటం అనేది చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు. ఇలా అన్ని విరుద్ధంగా చేస్తున్న ఇలాంటి వ్యక్తుల వల్ల ఎవరికి కూడా ప్రాణానికి రక్షణ లేదు. సో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇలాగే కనుక మీరు మౌనంగా అమాయకులుగా ఉంటే మహిళా సాధికారత అనేది 1% కూడా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళా అధికారత సాధించగలం. కానీ మీరు చూడండి, ఆర్థికంగా డ్వాక్రా మహిళల్ని నిర్వీర్యం చేసి డిఫాల్టర్లు చేసి పడేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఫీజు రింబర్స్ లో చదువుకున్న ఆడపిల్లలందరికీ కూడా ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు. అలాగే రాజకీయంగా చూడండి, ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చారు ఎంపీ సీటు. వీళ్ళ అంటే కాపాడతారు మహిళల్ని. ఈరోజు సామాజికంగా కనీసం గౌరవం లేదు, రక్షణ లేదు, అన్యాయం జరిగినప్పుడు న్యాయం కూడా లేదు. ఏం సాధికారత సాధిస్తారండి? కాబట్టి దయచేసి అక్కడికి వచ్చే మహిళలు వాళ్ళు ఇచ్చిన టికెట్లు చూసో, వాళ్ళ ఇచ్చిన రూములు చూసో, వాళ్ళు పెట్టిన భోజనాలు చూసో ఇలాంటి ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలకు ఉన్నాయని చెప్తే సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ రేటు, ఈ రాష్ట్రంలో మహిళలు, అది తెలుగుదేశం పార్టీ మహిళలైనా ప్రతిపక్షం పార్టీ మహిళలైనా ఎలా నలిగిపోతున్నారో తెలుసుకొని ప్రశ్నించండి. మహిళలకి న్యాయం చేసే విధంగా మా డబ్బుతో మీరు మీటింగ్ పెట్టుకున్న మీరు మాకు న్యాయం చేయమండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నీ బాధ ఏంటమ్మా? ఎందుకంటే నువ్వు అనితకి ఏమేమి నేర్పించావు, ఎలా మాట్లాడిచ్చావు. రమ అనే అమ్మాయి ఒక ఐ న్యూస్ లో పనిచేసే అమ్మాయి, ఒక జర్నలిస్ట్ కాకుండా నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడాలని నాకు ఆవేశంగా ఉంది అని అసెంబ్లీలో చెప్తుంటే అనిత నాకు ఎంత బాధేసింది తెలుసా అండి. ఈరోజు రాజకీయాలు చేస్తుంది ఇలాంటి వాళ్ళు. కులం పేరుతో రాజకీయాలు చేయొద్దండి. మహిళా సమస్యల మీద సమస్య వస్తే గొంతెత్తి మాట్లాడతాం. అది అంగన్వాడీ వాళ్ళని గుర్రాలతో తొక్కించినా, బట్టలు ఊడిపోయేలా కొట్టినా, పిన్నులతో గుచ్చినా మాట్లాడతాం. మేము మాట్లాడిన మాటలు చూపించకుండా వేరే వేరే ప్రశ్నలు వేసి మమ్మల్ని బాధ పెట్టి మీరు దాంట్లో ఆనందం మాత్రం పొందొద్దని క్లియర్ గా చెప్తున్నాను. నిజంగా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళా సమస్యల మీద నేను స్పందించడం మీకు ఇష్టం ఉంటే మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే సపోర్ట్ చేయకపోయినా నాకు పర్లేదండి. దయచేసి పెట్టండి. మీరేం చేస్తారో నేను నిరూపిస్తాను, నేను ప్రూవ్ చేస్తాను. సదస్సుకు పోయి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు, చెప్పండి. ఈరోజు నేను సదస్సుకి వెళ్ళి గొడవ పెట్టుకుంటానంటే నాకు ఇన్విటేషన్ పంపించాల్సిన అవసరం లేదు. స్పీకర్ గారు, మేము ఎవరు వస్తున్నాము, మాకు అకామిడేషన్ ఏంటి, మాకు కార్లు ఏ టైంకి రావాలని మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మేము మిగతా వాళ్ళలాగా సదస్సు స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫ్లైట్ టికెట్లకు మేము వెళ్ళలేదు. మా సొంత డబ్బులతో వెళ్ళాం. మీరు ఇన్విటేషన్ ఇచ్చారు, రూమ్ వేసాం, కారు పెట్టామని చెప్పారు తప్ప మాకు ఫ్లైట్ టికెట్లు కూడా ఇవ్వలేదు. మా సొంత డబ్బులతో వెళ్ళాం. మేము సొంత డబ్బులతో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ అసెంబ్లీ డబ్బుతో జరుగుతోంది జాతీయ మహిళా సదస్సు. జరిగేటప్పుడు ఈ యొక్క అసెంబ్లీలో సభ్యులుగా మాకు ఫోన్ చేసి పిలవాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. ఎందుకంటే మేము ఆ అసెంబ్లీ ఆడపడుచులం. ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసం కవిత గారిని పిలుస్తారు, కానీ ఇదే అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని పిలవటం చేత కదా. నేనంటే నచ్చలేదు అనుకోండి, గిరిజన ఎమ్మెల్యేలు 4 ఉన్నారు, ఎందుకు వాళ్ళకి ఫోన్ చేయలేదు? ఎందుకు వాళ్ళని పిలవకుండా ఇన్విటేషన్లు మాత్రం పోస్ట్ చేసేశారు? అంత పనికిమాలిన వాళ్ళమా మేము ప్రజల చేత ఎన్నుకోబడలేదా? చెప్పండి మీరు, మేము ప్రజల చేత ఎన్నుకోబడలేదా? ప్రజా అభిమానంతో రాలేదా అసెంబ్లీలోకి? ఇదే బుట్టా రేణుక గారు నిన్నటి వరకు ఆవిడకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు.
మేము 11వ తేదీ వస్తామని తెలిసి నిన్న ఆవిడకి మాట్లాడే అవకాశం ఇచ్చారు అంటే నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పార్లమెంటేరియన్ ఆవిడ, మా ఎంపీ, ఆవిడకి మాట్లాడిన అవకాశం ఎప్పుడో ఇవ్వాలి, కమిటీల్లో ఆవిడని భాగస్వామ్యం చేయించాలి. మన రాష్ట్రంలో జరిగేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మహిళల్ని కూడా ఆ యొక్క సదస్సులో అన్ని గ్రూప్స్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు అసెంబ్లీలో ఎన్ని కమిటీలు ఉన్నాయి మనకి, అన్ని కమిటీలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, మరి ఎందుకు దాంట్లో వేయలేదు మమ్మల్ని? ఈ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతిపక్ష నాయకుడికి ఇన్విటేషన్ లేదండి. ఓకే, ఆయన మగవాడు, ఈ మీటింగ్కి ఎందుకు వస్తారని వాళ్ళు అనుకుంటే, మాకు గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఉన్నారు కదా, విజయమ్మ గారిని ఎందుకు పిలవలేదు? ఆవిడ శాసనసభ పక్షనేతగా వర్క్ చేశారు కదా లాస్ట్, ఎందుకు మరి ఆవిడని పిలవలేదు చెప్పండి. మరి ఈరోజు బ్రహ్మిణిని పిలుస్తారు కానీ విజయమ్మ గారిని పిలవరు. ఈరోజు వెంకయ్య నాయుడు కూతుర్ని పిలుస్తారు కానీ బృందాకారత్ని పిలవరు, మేధా పాట్కర్ని పిలవరు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్య గురించి తెలిసిన వాళ్ళని పిలిచి మాట్లాడితే మహిళా సాధికారతకు ఒక సార్థకత ఉంటుంది. అలా కాకుండా ఎవరెవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాట్లాడిస్తే వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నవి చాలా విషయాలు తెలియదు. కానీ వాళ్ళకి తెలిసిన విషయాలు మనం వినటానికి వాళ్ళు రావటం కూడా మనం సంతోషంగా ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ ఆక్వా ఫుడ్ లో ఒక లేడీ సత్యవతిని 43 రోజులు జైల్లో పెడితే వచ్చి కన్నీళ్లు తుడిచింది బృందాకారత్. ఆవిడని పిలిస్తే అక్కడ ఉన్న మహిళల కష్టాలు ఏంటో చెప్పగలదు, ఎందుకు మీరు పిలవలేదు? ఆమె పొలిట్ బ్యూరో మెంబరు, గతంలో ఎంపీగా చేసింది, ఎన్నో సమస్యల మీద పోరాడింది. అలాగే మేధా పాట్కర్ సామాజికవేత్త, ఎన్నో సమస్యల మీద ప్రతి రాష్ట్రం కూడా తిరిగింది. ఈ దేశం మొత్తం ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. మరి ఎందుకు వాళ్ళని పిలవలేదని నేను అడుగుతున్నాను. నేనంటే నచ్చలేదు. ఆయన ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గారు అడిగినట్టు మీరు వస్తే ఇబ్బంది అనుకున్నారని, మరి వాళ్ళందరూ ఏమి ఇబ్బంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ మహానాడా, లేకపోతే రాజకీయాలకు అతీతంగా జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు అనేది మీరు కూడా క్లారిటీ తీసుకోవాలా వద్దా చెప్పండి. ప్రజలే బుద్ధి చెప్పాలండి వీళ్ళకి. ఎందుకంటే న్యాయ పోరాటం చేసిన న్యాయస్థానాలను కూడా ధిక్కరించి అవమానించిన ఘనత ఇదే స్పీకర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇదే కోర్టులు ఇంట్రీమ్ ఆర్డర్ ఇస్తే కోర్టులకి అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నించే హక్కు లేదన్న వాళ్ళు మళ్ళీ కౌంటర్ ఫైల్ చేసి ఆ ఇంట్రీమ్ ఆర్డర్ని కొట్టించారు. అంటే నాకు పాజిటివ్గా వచ్చినప్పుడు కోర్టులకి అర్హత లేదు, వాళ్ళకి పాజిటివ్గా వచ్చినప్పుడు అర్హత ఉంది అని చెప్తే దానికి అర్థం ఏంటో మీరే చెప్పాలి. మేము కోర్టుని గౌరవించాం, కోర్టు యొక్క ఆదేశాలు శిరసావహిస్తాం కాబట్టి అత్యున్నత కోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా మేము వెళ్ళాం మాకు జరిగిన అన్యాయాన్ని. కానీ అక్కడి నుంచి వచ్చినా కూడా మీరు కోర్టునే ధిక్కరించిన వాళ్ళు కదా, ఇంకేం మాట్లాడతాం చెప్పండి. సో అల్టిమేట్ ప్రజా కోర్టులో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నాకు పోయేదేమి ఉండదు, కానీ ఒక సామాన్య మహిళకి, ఒక గృహిణికి, వనజాక్షి లాంటి వాళ్ళకి చూడండి మీరు చాలా మంది, ఈరోజు రిషితేశ్వరి లాంటి వాళ్ళకి, గౌతమి లాంటి వాళ్ళకి, సంధ్యారాణి చనిపోతే ఆ భర్త పరిస్థితి ఒకసారి చూడండి. సో ఇలాంటి వాళ్ళందరి జీవితాలు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఎవరికో జరిగింది కాబట్టి మనం అందరం కూల్గా ఉండొచ్చు, రేపు మన ఇంట్లో జరుగుతుంది, మనకే జరుగుతుంది. ఇలాగే ఉంటామా? మనకు జరిగినా, మన చెల్లెలకు జరిగినా, మన అక్కకు జరిగితే ఇలాగే ఉంటామా మనము? సో ప్రతిదీ రాజకీయంగా చూడొద్దండి. ప్రతిదీ ఒక మనిషిని టార్గెట్ చేసి తొక్కేయాలనుకుంటే నేను కాకపోతే 10 మంది లేస్తారు. నేను వచ్చింది ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందు, అంతకుముందు ఎవరు లేరా మహిళా సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు? సో ఎవరో ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారు, చిత్తశుద్ధి అనేది ఉండాలి. అంతేగాని ఎవరు దొరికితే వాళ్ళని తొక్కేద్దామా, బురద జల్లుదామా అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఇంగ్లీష్లో తెలుగులో చంద్రబాబు నాయుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మహిళల మీద ఆయన ఆధ్వర్యంలో జరిగిన దాడులు కానీ అన్యాయాలు కానీ చాలా పెద్ద గ్రంథం రాయాల్సి ఉంటుంది. వాటిలో ఇప్పుడు హడావిడిగా మాకు దొరికినవన్నీ కూడా మీకు మెయిల్ చేయబోతున్నాం. అలాగే స్పీకర్ గారి ఇంట్లో, అలాగే అసెంబ్లీలో ఈరోజు మహిళా సాధికారత నన్ను పిలిచిన తర్వాత ఎలా చేశారు, ఫ్లైట్లో ఎలా చేశారు, వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.